ప్రార్థన క్రిస్టి గారు, ఆశా, కిరణ్ గారు, ఇంకా మనలో రాలేనటువంటి వారు ప్రస్తుతానికి. రేపు ఆరాధన దేవుని మహాకృపను బట్టి అనేక మంది రావాలి. ప్రతి పరిస్థితి అనుకూలించాలి. ప్రార్థన. నా వాయిస్ వస్తుందండి? వస్తుంది. సకల ఆశీర్వాదం కానుభూతమైన మా ప్రియపరులకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. గడిచిన కాలమంతా నీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ భద్రపరిచిన ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఇటు రీతిగా నిన్ను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. వచ్చిన బిడ్డలను దీవించండి. అలాగే నా ప్రభు, ఈ రోజునైనా ఎవరైతే రాలేదో నా ప్రభువా, వారందరూ కూడా నైనా వారి పని ఒత్తిడిని తగ్గించుకుని నా ప్రభువా, రేపుడు దినానికే సిద్ధపడి కలిగి మనసుని దయచేయండి తండ్రి. పని ఒత్తిడి నుంచి విడుదల దయచేయండి తండ్రి. స్తోత్రము నా ప్రభువా. వారి యజమానుల నుంచి నా ప్రభు విడుదల దయచేయండి నా ప్రభు. పని భారముల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సుజాత గారు రాలేదు, అలాగే నా ప్రభు శాంతి, ఎప్సిబా గారు, శాంతరత్నం గారు, అలాగే నా ప్రభు ప్రశాంతి గారు, ఇంకా అనేక మంది విడుదలు నా ప్రభు రాలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. వారందరినీ నా ప్రభా విడుదల దయచేసి నా ప్రభా నీ కృపలో భద్రపరిచిన ప్రభా సమయాన్ని కేటాయించుకుని నా ప్రభా రావడానికి కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రము నాయనా. ఆశ్చర్యకరుడానికి వందనాలు స్తోత్రము నా ప్రభా. ఇటు రీతిగా నా ప్రభా ఈ భయంకరమైన దినాల్లో, ఈ ఉగ్రత దినాల్లో, ఈ రాకడ దినాల్లో నా ప్రభా సన్నిధికి వెళ్ళలేని పరిస్థితి అయినప్పటికీ నా ప్రభా, వాక్యం అనే ఆహారం లేనప్పటికీ నా ప్రభా మాకింత ధన్యత ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తోత్రము నాయనా. నా ప్రభువా నయనా నీకు వందనాలు, స్తోత్రము స్తోత్రము నా ప్రభు. కృపగల రాజా నీకు వందనాలు, దయగల తండ్రి నీకు వందనాలు. మాకెంత ధన్యత ఇచ్చారయ్యా, నీకు వందనాలు స్తోత్రము నాయనా. ఇటు రీతిగా నా ప్రభ సహవాసాన్ని ఏర్పాటు చేసుకుని నా ప్రభా పాటలు పాడేవారు పాటలు పాడుతూ, ప్రార్థించేవారు ప్రార్థిస్తూ, నాయన బైబిల్ చదివేవారు బైబిల్ చదువుచు నా ప్రభా నైనా నా ప్రభు నీ కుమారుడికి నా ప్రభు భూషణం గారికి జ్ఞానం బట్టి, తెలివిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇటు రీతిగా మేమందరము కూడా నాయన సంఘముగా సహవాసముగా ఏర్పాటు చేసుకుని నా ప్రభువా విడవక నా ప్రభు ఎడబాయక నాయన నీ సన్నిధిలోకి వస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తోత్రము నాయన. నీ సన్నిధిని దుఃఖించేవారుగా కాక నా ప్రభు తప్పుకొని కుమారుడు వలె కాక నాయన ఇంకెవరైతే నా ప్రభు పన్నుడు భారముల నుంచి నా ప్రభు రాలేకపోచున్నారో నా ప్రభు భయముతో సిగ్గుతో ఇంకా భయపడుచున్నారేమో నాయన వారందరినీ దర్శించిన ప్రభు ముందుకు రావడానికి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు స్తోత్రము నాయనా. కృపగల రాజు వందనాలు, దయగల తండ్రి నీకు వందనాలు స్తోత్రము నా ప్రభు. మేమందరము నా ప్రభు నాయనా నీకు వందనాలు స్తుతిస్తూ ఉండగా నా ప్రభువా మా మధ్య నుండండి అయ్యా. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మనిగా నా ప్రభువా మా ప్రార్థనలు ఆలకించమని అడుగుచున్నాను. స్తోత్రము నాయనా. ప్రార్థన అవసరం బట్టి నీకు వందనాలు. సహోదరి క్రిజలైట్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. నిన్నటి దినం నా ప్రభువా సాయంకాల సమయంలో నా ప్రభువా నాయన ఎంతో బలహీనురాలయ్యింది నా ప్రభువా. నీకు వందనాలు. నా ప్రభు గొంతుకును ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభువా. ఇప్పుడే నా హస్తంతో బిడ్డను ముట్టి స్వస్థపరచండి. డాక్టర్లో పరమ డాక్టర్ నైనా ఏ డాక్టర్ చేయలేని పరమ ఇండక్షన్ చేసి నీ పరమ టాబ్లెట్ వేసినైనా బిడ్డ గొంతుకును ముట్టండి నా ప్రభువా. ఆ వామిటింగ్స్ నుంచి నా ప్రభువా బ్లడ్ ను కట్టమని అడుగుచున్నానయ్యా. వామిటింగ్స్ ని కట్టండి నాయన. నీకు వందనాలు స్తోత్రము నాయన. రేపొద్దుట నా ఆరాధనలో గొప్ప సాక్షురాలుగా బిడ్డని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఉన్నది లేనట్టుగా లేనిదన్నట్టుగా మార్చే దేవుడా నీకు వందనాలు. సహవాసంలో బిడ్డ నిమిత్తము ప్రార్థించిన ప్రతి ప్రార్థన బిడ్డకి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండి నా ప్రభువా గొప్ప సాక్షురాలుగా నా ప్రభువా గొప్ప విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు వందనాలు నాయనా. నీకు వందనాలు. బిడ్డకిచ్చిన భర్తని దీవించండి, ఆశీర్వదించండి. కుమార్తెని, అత్తింటి వారిని, పుట్టింటి వారిని, బంధుమిత్రులని దీవించండి
బలపరచండి అయ్యా. అన్న కూడా చేసిన డ్రైవింగ్ లో నీ కాపుదల దయచేయండి, నీ భద్రత అనుగ్రహించమని అడుగుచున్నాను. స్తోత్రము నా ప్రభువా. నీకు వందనాలు నాయన. సహోదరి నాయన ఆశా జ్యోతిని గారిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా, నీకు వందనాలు నాయన. బిడ్డకి ఎంతగానో సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చారు. వందనాలు, స్తోత్రము నాయన. మై గ్లోరీ కలవరి జీసస్ నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు నా ప్రభువా. ఆ బిడ్డ నా ప్రభు ఎంత నైనా బలహీనత నుంచి నా ప్రభ బలమునిచ్చారు. వందనాలు నా ప్రభ. ఈ కరోనా మహమ్మారి నుంచి నా ప్రభ, దగ్గు నుంచి, రొంప నుంచి, జ్వరము నుంచి విముక్తినిచ్చి విడుదలనిచ్చి నా ప్రభ గొప్ప సాక్ష్యాలుగా నాయన నీకు నిలబెట్టుకున్న విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీకేమిచ్చిరో తీర్చగలము నా ప్రభువ. బిడ్డకి అక్కడ ఎవరున్నారు తండ్రి? స్తోత్రము నాయన. బిడ్డని ఎంతగానో తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించినందుకు నీకు వందనాలు నా ప్రభువ. గొప్ప దేవుడా, కుమార్తెని ఇంకా స్వస్థపరచండి అయ్యా, బలపరచండి, నిష్పండి నాయన. నీ పరమ టాబ్లెట్ వేసిన ఆయన బిడ్డని ఇప్పుడే విముక్తి దయచేసినందుకు నీకు వందనాలు. స్తోత్రము నా ప్రభువ. అన్నను బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా, నీకు వందనాలు నాయన. కిరణ్ అన్నను బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మూలుగిల్ని, కండ్రాల్ని నాయన, ఎముకల్ని స్వస్థపరచండి నాయనా, నీకు వందనాలు. స్తోత్రము నా ప్రభువ. డాక్టర్లకి జ్ఞాపనిచ్చి తెలివినిచ్చి నా ప్రభువ, ఏ టాబ్లెట్ వేయాలో నా ప్రభువ, ఎట్టి రీతిగా ఆపరేషన్ చేయాలో నా ప్రభువ వారికి నాయన ఆత్మతో ముట్టిన ప్రభువ, ఆ బిడ్డకి తెలివినిచ్చిన ప్రభువ చేయడానికి సహాయం దయచేయండి. దేవుని వందనాలు. కావలసిన ధన సహాయం విషయంలో గొప్ప కార్యము జరిగించండి అయ్యా నా ప్రభువ. రేపు దినమంది హాస్పిటల్కి వెళ్ళొచ్చుండిగా నాయన షుగర్ ని నార్మల్ చేయండి అయ్యా, నీకు వందనాలు. స్తోత్రము నాయన. నీకు సమస్తము సాధ్యమేనాయన, అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభు. షుగర్ ని కంట్రోల్ చేయండి అయ్యా, ఆరోగ్యము దయచేయండి నాయన, మంచి విడుదల ఆయన నీ కుమార్ ద్వారా నాయన గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోండి దేవా, నీకు వందనాలు. అలాగే ఆ బిడ్డ నాయన హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళొచ్చుండగా నీ దోతలతో నడిపించండి అయ్యా. ముందు మీరుండి వెనక బిడ్డని నడిపించమని అడుగుచున్నానయ్యా. పూర్ణమైన ఆరోగ్యము దయచేయండి నాయన. ఇచ్చిన అక్క చెల్లి దీవించండి నా ప్రభ. తమ్ముడు కుటుంబాన్ని నా ప్రభ ఆశీర్వదించండి. అత్తమామల్ని దీవించండి. నూతనముగా నాయన వివాహమైన నా ప్రభ మరిది గారిని నా ప్రభ నాయన నా ప్రభ నూతన వధువులను ఆశీర్వదించమని అడుగుచున్నాను. స్తోత్రం ప్రభా. అలాగే నాయన నీకు వందనాలు. స్తోత్రము నాయన. ఏబి కేసును కంచి వారికి వెయ్యమని అడుగుచున్నానయ్యా. స్తోత్రము తండ్రి. అలాగే గారిని దీవించండి నా ప్రభ. పెద్ద కుమారుడికి నా ప్రభ దగ్గరలోనైనా కాలేజీకి సీటుకు నా ప్రభ దొరకడానికి సహాయం దయచేయండి అయ్యా. పెద్ద దేవా నీకు వందనాలు. ఆ బిడ్డ ఎక్కడైతే ఆశపడుచున్నాడో నా ప్రభ అక్కడ నా ప్రభ కాలేజీలో సీటు నా ప్రభ ఇవ్వడానికి సహాయం దయచేయండి. చిన్న కుమారుని దీవించండి, కాలేజీకి వెళ్ళొచ్చుండగా వచ్చిండగా మార్గంలో నీ కృప ఉంచండి. భర్తని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే కుటుంబాన్ని సంపూర్ణ కుటుంబంగా అయ్యా. అలాగే శాంతరత్మ గారిని వారికి ఇచ్చిన కుటుంబాన్ని నా ప్రభు, వారి చెల్లెల కుటుంబాన్ని, రాణి గారి కుటుంబాన్ని, అలాగే నా ప్రభు ఇంకో చెల్లి కుటుంబానికి కూడా సంపూర్ణ కుటుంబంగా ఆశీర్వదించమని అడుగుచున్నాను. వారికి ఇచ్చిన బిడ్డల్ని, భర్తల్ని, తల్లిదండ్రుల ఆత్మాల కుటుంబాలని దీవించండి అయ్యా. అలాగే సుజీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా, వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలనైనా ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరుస్తానన్నావు నా ప్రభా. బిడ్డలు ప్రాణాన్ని తృప్తి పరచండి అయ్యా. బయటికి వెళ్ళాలని ఆశపడుచున్నారు తండ్రి. నా ప్రభ ద్వారాలు తెరవండి. వారి యజమానుల మనసు మార్చండి నా ప్రభ. అక్క అవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. నీ వందనాలు. బిడ్డల్ని ఒక్కసారి దర్శించండి అయ్యా, బలపరచండి నా ప్రభువా. వారికి ద్వారాలు తెరవండి అయ్యా. నీ వందనాలు. గొప్ప సాక్షులుగా నిలబడి అడుగుచున్నాను తండ్రి. నా ప్రభు వారికి సంతాన ఫలం కూడా దయచేయండి అయ్యా. స్తోత్రం. వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ తలంపులన్నిటిని నెరవేర్పు చూపించండి నా ప్రభువా. కనికరించండి దేవా. నీకు వందనాలు. నీకు ఆపుదల బిడలపై ఉంచండి, నీకు అనుదృష్టి ఉంచండి నైనా. నీ అగ్ని బిడలపై ఉంచమని అడుగుచున్నానయ్యా. వారికి ఇచ్చిన నా ప్రభు కుటుంబాన్ని సంపూర్ణ కుటుంబంగా ఆశీర్వదించిన ప్రభు లోటుపాట్లు తీసివేయమని అడుగుచున్నాను. స్తోత్రం నాయనా. అలాగే నా ప్రభు జ్యోతిని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. జ్యోతికి ఇచ్చిన కుమారుల్ని నాయన, భర్తని నాయన, తల్లిదండ్రుల ఆత్మావుల కుటుంబాన్ని దీవించండి దేవా. నైనా వారికి ఇచ్చిన నా ప్రభు తమ్ముడు నాయన, నూతన వధువుల్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభు. నీ కృపలో నీ దయలు ఇంకా బలపరచమని అడుగుచున్నాను. స్తోత్రం నాయనా. అలాగే ప్రశాంతి గారిని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి.
దీవించండి. అలాగే నైనా బ్రదర్ ప్రవీణ్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. నూతనముగా నా ప్రభు వివాహమైంది తండ్రి. నూతన వధువులను ఆశీర్వదించి నా ప్రభు, తల్లిదండ్రుల్ని నా ప్రభు, అత్తమామల బంధుమిత్రుల కుటుంబాలని దీవించండి నా ప్రభు. ఇంకా నీ కృపలో బిడ్డల్ని వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే నైనా రాంబాబు గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. రవాణిని, వారి కుటుంబాన్ని నా ప్రభువా, అలాగే చిన్న వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సూర్యకుమారి గారిని, వారి కుటుంబాన్ని నా ప్రభువా, అలాగే మన్రాజ్ తమ్ముడిని వారికి ఇచ్చిన నా ప్రభువా, నాయన పెద్దక్క కుటుంబాన్ని నా ప్రభు, వారి బావగారికి ఆరోగ్యం దయచేయండి, కామర్ల నుంచి విడుదల దయచేసి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నాయన బిడ్డ అయితే ఎంతగానో ఆశపడుచున్నాడు అయ్యా, నీ సన్నిధిలో ఎదగాలి, నీ సన్నిధిలో రక్షణ పొందాలి, నీ సన్నిధిలో బహుబలంగా నాయన వారక్కలిద్దరూ కూడా నా ప్రభు మారు మనసుని దయచేయమని ప్రార్థన సహాయం కోరుచున్నాడు అయ్యా. నీకు వందనాలు. వారికి ఇచ్చిన చిన్న కుటుంబాన్ని దీవించండి, భావనలు మార్చండి, తల్లిదండ్రులకు ఆరోగ్యం దయచేసి ఎవరైనా కాలములు నీ కాడు మోయటకు సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రము నా ప్రభు. అలాగే పుష్పం గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, నా బిడ్డకి ఇచ్చిన కుమార్తె కుటుంబాన్ని నా ప్రభు, కుమారుడి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభు. నీకు వందనాలు. అలాగే నా ప్రభు, ప్రతి బుధవారం జరగబోచిన పాటల కార్యక్రమం అంతట్లో నీ కృప ఉంచండి, నీ కాపుదల దయచేయండి నా ప్రభు. స్తోత్రము నైనా గొప్ప దేవుడా, నీ కొందనాలు, ఆశ్చర్యకరుడా, నీ కొందనాలు, స్తోత్రము నా ప్రభువా. నీకే తీర్చగలము నా ప్రభు, నీ కొందనాలు నాయనా. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించండి దేవా. అలాగే నా ప్రభు, నీ కొందనాలు. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీ కొందనాలు. రేపు జరగబోయే నైనా శుక్రవారం ఆరాధనలో నా ప్రభా, నైనా నీ దాసుల్లో మీరుండి నా ప్రభా మాతో మాట్లాడండి అయ్యా. నీ కొందనాలు నా ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా నైనా శుక్రవారం ఆరాధన అని నైనా గుర్తెరిగి నా ప్రభా ముందుకు రావడానికి, నైనా జూమ్ యాప్ లోకి రావడానికి సహాయం దయచేయండి, పని ఒత్తిడిని తగ్గించండి అయ్యా. నీ కొందనాలు నైనా, స్తోత్రము నా ప్రభా. ఆరాధనలో మీరుండండి నా ప్రభా, కానుకలు పాటల్లో నా ప్రభా, సాక్ష్యాల్లో పాటల్లో నైనా నా ప్రభా, వాక్యములో మీరుండి, నీ దాసుడు నిలబడుచుండగా నీ దాసుల్లో మీరుండమని అడుగుచున్నాను అయ్యా. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రభా, అనేక మంది బిడ్డలు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎవరికైతే రక్షణ దయచేయండి, మారు మనసు లేదో మారు మనసును దయచేయండి. ప్రతి మోకాలు సందులొంగుటకు, ప్రతి నాలుక నిత్యమును స్తుతించడానికి సహాయం దయచేయండి దేవా. గొప్ప దేవుడా, నీ కొందనాలు. పరిశుద్ధుడా, నీ కొందనాలు నాయన. నీ దాసుని బహుబలంగా వాడుకోండి అయ్యా. నీ కొందనాలు, స్తోత్రము నాయన. అశ్రమ గారిని దీవించండి, వారికి ఇచ్చిన కుమారుని దీవించండి అయ్యా. నైనా 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా నైనా అభివృద్ధి పరచండి. వారికి ఇచ్చిన సంఘాలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. స్తోత్రము నా ప్రభువా. అలాగే పెద్ద ఆరోగ్యవంతులుగా చేయండి నా ప్రభువా. నైనా జ్యోతిబాబు వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను అభివృద్ధి పరచండి నాయన. నీ కుమారుడు భూషణం గారిని దీవించండి నా ప్రభువా. నైనా బిడ్డ ఎంతో తెలివిగా జ్ఞానముతో నైనా నీ సన్నిధిలో నా ప్రభా డైలీ నా ప్రభా జూమ్ యాప్ క్రమముగా మర్యాదగా నడిపిస్తున్న విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నైనా. ఇచ్చిన కుమార్తెని దీవించండి, కుమారుని దీవించండి నా ప్రభ. చిన్నప్పటి నుంచే నా ప్రభుడలు నీ సన్నిధిలో నా ప్రభ ఎదుగుదల దయచేయండి నాయన. అలాగే నా ప్రభ స్తోత్రం. అరుణక్క విషయంలో గొప్ప కార్యము జరిగించండి అయ్యా. నేను ఎగ్జామ్స్ విషయంలో మేమందరము ప్రార్థించగా గొప్ప విజయాన్ని ఇచ్చారని నమ్ముచున్నానయ్యా. నా ప్రభున్నవి లేనట్టుగా మార్చే దేవుడా, లేని ఉన్నట్టుగా మార్చే, మంచి మార్కులతో విజయాన్ని పొందడానికి నాయనా ఆవిడ ఏదైతే ఆశిస్తుందో నా ప్రభా అది పొందుకోవడానికి సహాయం దయచేయండి దేవా. నైనా నీ కొందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడా, గవర్నమెంట్ జాబ్ రావడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను. కృప ఉంచండి అయ్యా. కావలసిన సమస్తమును సమకూర్చమని అడుగుచున్నాను. స్తోత్రమునైనా. అలాగే నైనా ఒక్కసారి బిడ్డల్ని దర్శించిన ప్రభా, ఏబికేసుని కంచిన ప్రభు, నీ కుమారుడు డ్రైవింగ్ లో నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కొందనాలు. అలాగే నా ప్రభా హెల్ప్ హ్యాండింగ్ విషయంలో కూడా గొప్ప కార్యము జరిగించండి అయ్యా. ఎవరైతే గుప్పులు విప్పుతున్నారో నా ప్రభా, ఎవరైతే నా ప్రభా పేదవారిని నా ప్రభా నాదులను పోషించడానికి నా ప్రభ సహాయం చేస్తున్నారో నైనా వారందరిని దీవించండి నైనా. వారిని ఇంకా నాయన అభివృద్ధి పరచండి నా ప్రభ, బలపరచండి. ఇంకా అనేక మంది ముందుకు రావడానికి సహాయం దయచేయండి. స్తోత్రము నా ప్రభా. నాకు ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి నాయన. నా తల్లిదండ్రులని
దీవించండి నా ప్రభా. నా తెల్లి పట్ల నైనా గొప్ప విజయాన్ని ఇచ్చారు. వందనాలు స్తోత్రము నా ప్రభా. నా తండ్రికి ఆరోగ్యం దయచేసి నా ప్రభా డ్రైవింగ్ లో నీ కృప ఉంచండి నైనా. నా పెద్దక్క కుటుంబాన్ని నా ప్రభా భర్తకు ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. బిడ్డలను దీవించండి నైనా, ఆశీర్వదించండి నైనా. నా చెల్లి శాంతిని బట్టి ప్రార్థిస్తున్నానైనా. భర్తను మార్చండి నాయన. ఆ బిడ్డ చీకటి శక్తుల నుంచి లయపరచమని నాయన. మంచి నార్మల్ రిపోర్ట్లు ఇచ్చారు. వందనాలు స్తోత్రము నా ప్రభా. అలాగే నా ప్రభు నీకు వందనాలు స్తోత్రము నైనా. నా చెల్లితో నా ప్రభు మాలిని నా ప్రభు దావీదు జ్ఞానమునిచ్చి చదువుకోవడానికి నీ కృప చూపించండి అయ్యా. నా భర్త చేస్తున్న డ్రైవింగ్ లో నీ కృప ఉంచండి నా ప్రభు. నీకు వందనాలు స్తోత్రం అయినా. ఏదైతే నా ప్రభు బిజినెస్ చేస్తున్నారో అభివృద్ధి పరచండి అయ్యా. నీ కృపతో నింపమని అడుగుచున్నానయ్యా. రాకపోకలో తోడేండి నా ప్రభు. సమస్త ఇరుకులు ఇబ్బందుల నుంచి తొలగించండి దేవా. నీకు వందనాలు. నా కుమార్తెని దీవించండి, నా తింటి వారిని దీవించండి అయ్యా. తాతయ్య పెంటి గారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నీకు వందనాలు. ఆ బిడ్డని పరలోకానికి చేర్చుకున్నారని నమ్ముచున్నానయ్యా. నీకు వందనాలు నా ప్రభు. జ్ఞాపకార్థకుడికి అంతట్లోనైనా ఎంతో మహిమకరంగా జరిగించారు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. విడనాడిన కుమార్తెలకి, అల్లుళ్ళకి, మనవలకి, మనవరాండ్రులకి ఓదార్పుని ఆదరణ దయచేయండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. నైనా మనుషులు విడిచిపెట్టినా గాని నైనా నిన్నెడవ నెడబాయినన్నావు నా ప్రభా. తలగా చేస్తాను గాని తోగ్గా నియమించినన్నావు నా ప్రభా. నీకు వందనాలు. నా యజమానులు కూడా విదేశాల్లో ఉన్న నైనా మా కుటుంబాలని దీవించండి. విదేశాల్లో ఉన్న మమ్మల్ని దీవించండి. మా దేశాన్ని మా ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్న ఈ కరోనా మహమ్మారి నుంచి విడుదల దయచేయండి. క్షేమాన్ని దయచేయండి అయ్యా. ప్రజల క్షేమాన్ని ఐక్యత దయచేయండి. సేవకులకి మధ్య ఐక్యత దయచేయండి. సమాధానము దయచేయండి నైనా. విరోధుల్ని మార్చండి అయ్యా. విరోధులు స్నేహులు బంధువులు మిత్రులుగా మార్చమని అడుగుచున్నాను నా ప్రభువా. ఎక్కడ చూసిననైనా నీ కొందనాలు దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నారయ్యా. ఐక్యత దయచేయండి నా ప్రభువా. నాయన నీకు ఆపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ క్షేమాన్ని దయచేయండి. నీ అగ్ని ప్రతి ఒక్కరిపై ఉంచండి అయ్యా. ప్రతి దేశం పైన, ప్రతి జిల్లాల పైన, ప్రతి రాష్ట్రాల పైన ఉంచమని అడుగుచున్నానయ్యా. నాయన ఏబుకి కంచినైనా మా దేశానికి వేయమని అడుగుచున్నానయ్యా. మా రాష్ట్రాలకి, మా ప్రపంచానికి వేయండి అయ్యా. నీ వందనాలు. ప్రతి మోకాలు నీ సన్నిధిలో ఉండాలయ్యా. ఎవరికైతే రక్షణ దయచేయండి దేవా. మారు మనసును దయచేయండి. తాగుడనే బానిసత్వం నుంచి విడుదల దయచేయండి నా ప్రభువా. దుర్మార్గులు మార్చండి అయ్యా. దుష్టులు మార్చండి. వ్యభిచారులు మార్చండి. స్తోత్రమునైనా. ఎక్కడ చూసిననైనా భయంకరంగా నా ప్రభు యాక్సిడెంట్ల వల్ల నైనా ఎంతో మంది చనిపోతున్నారయ్యా. నేను బిడ్డల్ని దర్శించండి దేవా. ఏ ఒక్కరు నశించిపోతే నీకు ఇష్టము కాదు దేవా. నీకు వందనాలు. స్తోత్రమునైనా. ప్రతి బిడ్డని వెదక రక్ష ప్రభు. నీకు వందనాలు. స్తోత్రము నా ప్రభువా. అయినా నా ప్రభు. చిన్న బిల్లారా నా దగ్గర రండి, మీలాంటి వారి దేవుని రాజ్యం అన్నావు నా ప్రభువా. ఆయన బిడ్డల్ని కాపాడండి అయ్యా. వృద్ధాప్యులను తల్లిదండ్రులను దీవించండి, పోషించండి. యదవరాలను పోషించండి నా ప్రభు. అనాథులను పోషించండి నాయన. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారు వివాహాలు జరిపించండి. సంతానము లేని వారికి సంతాన ఫలము దయచేయండి నాయన. గర్భిణీ స్త్రీలకి సుఖమైన ప్రసవము దయచేయండి. భార్య భర్త నిడుపుని వారిని జతపరచండి నా ప్రభువా. నేను గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. స్థలాలు లేని వారికి స్థలాలు దేవా. స్తోత్రము నాయన. అప్పులు నా కాస్త అప్పుల రుణాల నుంచి విడుదల దయచేయండి దేవా. గొప్ప కార్యం ప్రతి బిడ పట్ల నెరవేర్పు చూపించండి దేవా. నాయనా నీ కొందనాలు. స్తోత్రం. నువ్వు నిజమైన దేవుడు, లోక రక్షకుడు నాయనని ప్రతి ఒక్కరూ ఎరగాలి దేవా. స్తోత్రం. మీరు పొందిన గాయాల వల్లే మాకు స్వస్థత నాయన. మీరు పొందిన గాయాల వల్లే మాకు విడుదలని ప్రతి ఒక్కరూ ఎరగాలి తండ్రి. స్తోత్రము నా ప్రభు.